ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజా వందే ముకుంద ప్రియాం. శ్రీ సూక్తములోని శ్లోకాలలో ఉన్న మంత్రార్థాలను మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 8వ శ్లోకములోని మంత్రార్థాలను తెలుసుకుందాం. 8వ శ్లోకము క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్రుణదమే గృహాత్. అనగా ఆకలి దప్పికలని మలినాన్ని, జ్యేష్ఠ అనగా దారిద్ర్యాన్ని, అలక్ష్మిని తొలగించుగాక, నా నివాసం నుండి లేమి క్షీణత తొలుగుగాక అని అర్థం. క్షుత్పిపాసాం అనగా ఆకలి దప్పులు. ఆకలి దప్పులు కూడా అలక్ష్మికి సంకేతం. ఆకలి దాహమును మాలిన్యమును అలక్ష్మిని తొలగించుకొనుటకు నేను ప్రయత్నిస్తున్నాను. దానివలన నా ఇంటి నుండి అసమృద్ధి తొలగుగాక. మాలిన్యము లేకుండా శుచి శుభ్రత ఉన్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతరంగమందు బహిరంగమందు మాలిన్యాలు కూడా సదాచారము వల్లనే తొలుగుతాయి. క్రోధాది దుర్వికారాలు కలుగుతుంటే తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఐశ్వర్యం కలగకముందు ఉన్నటువంటి దరిద్ర స్థితిని జ్యేష్ఠ అని అంటారు. అనగా సూర్యుని ముందు ఉన్న చీకటి వంటిది జ్యేష్ఠ. అదేవిధంగా జ్ఞానోదయం కలుగకముందు ఉన్న స్థితిని జ్యేష్ఠ అని అంటారు. ఈ మంత్రం ద్వారా సంపద ఎలా లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు. కావున మనము ఆ లక్ష్మీదేవిని ఈ రకంగా ప్రార్థిస్తున్నాం. క్షుత్పిపాసాం అనగా ఇందాక తెలుసుకున్నట్టుగా ఆకలి దప్పులను మనము పోగొట్టుకోవాలంటే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించాలి. మలాం అనగా అశౌచము మాలిన్యము అంటే అజ్ఞానము అని కూడా అర్థం. జ్యేష్ఠాం అలక్ష్మి అనగా దరిద్రం. నాశయామ్యహం తొలగించుగాక నశించుగాక అని ఆ తల్లిని మనం ప్రార్థిస్తున్నాం. అభూతిం అసలు లేకపోవడం అని అర్థం. అసమృద్ధించ తగినంత లేకపోవడం. సర్వ దారిద్ర్యములను నిర్రుణదమే ఎటువంటి రుణములు లేకుండా మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తున్నాం. నా గృహమునందు అనగా మనము మన ఇంటినందు నా అందు శరీరమందు ఇహమందు బాహ్యమందు కూడా అంతరంగమందు కూడా శుభలక్షణాలు కలిగి ఉంటే అమ్మవారి యొక్క కరుణకు అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. కావున ఉత్తముల గుణములు కలిగి అమ్మవారికి నమ్ముకున్న వారికి అన్ని ఐశ్వర్యములు సమృద్ధిగా లభిస్తాయి. కావున మనము ఈ లక్ష్మీదేవిని ప్రార్థించి మనము తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.